హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షాన్వి క్రియేషన్స్. ఈరోజు మన లాగ్ వచ్చేసి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. ఇది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ కొండగట్టు టెంపుల్ కొండలు, లోయలు, సెలయేర్ల మధ్య ఉంటుంది. కొండగట్టు టెంపుల్ని 400 సంవత్సరాల క్రితం సంగం సంజీవుడు అనే ఒక యాదవుడు తన అనుచరులతో కలిసి నిర్మించాడు. అసలు ఈ టెంపుల్కి ఈ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం రాముడికి రావణునికి యుద్ధం జరిగిన కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. అతను సంజీవని తెచ్చినప్పుడు కొంత భాగం ఈ ముత్యంపేట విలేజ్లో విరిగి పడుతుంది. ఆ భాగంని కొండగట్టు అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న కోనేరు కొత్తగా కట్టారన్నమాట. పాత కోనేరు వచ్చేసి టెంపుల్కి ముందు ఉంటుంది. ఇది కొత్తగా కట్టారు. టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరైతే ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇంకా చాలామంది అయితే తలపై నీళ్లు చల్లుకొని దర్శనానికి అయితే బయలుదేరుతారు. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ ఆంజనేయ స్వామి 2 ముఖాలతో ఉండడం. ఒకటి నృసింహస్వామి ముఖం, రెండవది ఆంజనేయ స్వామి ముఖం. ఇలా 2 ముఖాలతో స్వామివారు ఎక్కడ లేరు. ఈ టెంపుల్లో ప్రత్యేకత ఇది. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు రూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నరసింహస్వామి శంఖం, చక్రం ఇంకా వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం ఉంటుంది. మేమైతే వేములవాడ దర్శనం చేసుకొని అదే రోజు కొండగట్టుకైతే వెళ్ళాము. ఇంకా కోనేరులో నీళ్లు చల్లుకొని టెంపుల్లోకి అయితే దర్శనానికి బయలుదేరాము. సో టెంపుల్లో చూడండి, టెంపుల్లో అయితే ఇలా ఉంటుంది. ఆ రోజు అయితే చాలామంది వచ్చారు మేము వెళ్ళిన రోజు. ఇంకా ఈ గుడిలో 41 రోజులు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని భక్తుల నమ్మకం. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా ఈ కొండగట్టు టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.